ఈరోజు మన అంశం ఏంటంటే మనుషులు దేనిని తిరస్కరిస్తున్నారు అంటే దేన్ని త్రోసివేస్తున్నారు, దేన్ని మాకు వద్దంటున్నారు, దేనికి తిరుగుబాటు చేస్తున్నారు అనేది మన అంశము. తెలియకుండా ఏదన్నా చేస్తే దాన్ని తిరస్కారము అనరు. తెలియకుండా చేసిన దాన్ని తిరస్కారం అనరు. తెలిసి అవగాహన ఉండి దాన్ని కానీ త్రోసివేస్తే దాన్ని తిరస్కారము అంటారు. ఈనాడు ఏ మనుష్యునికి క్రీస్తు గురించి తెలియకుండా లేదు. ప్రత్యేకించి క్రైస్తవులకు క్రీస్తు గురించి, క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్న వాక్యం గురించి అనుభవం లేని వారు ఎవరూ లేరు. వినడానికి వింటున్నాం, కానీ ప్రభు చెప్పారు, మీరు వినుట మట్టుకే విందురు కానీ గ్రహింపరు. ఆ స్థితిలో ఉన్నాం ఈనాడు క్రైస్తవులం. వింటున్నాము కానీ గ్రహించట్లా. ప్రభు చెప్పాడు, వింటున్నారు, గ్రహించట్లా. ఈనాడు వింటున్నాం, మనము అందరికీ తెలుసు వింటున్నాం, కానీ గ్రహించట్లేదు ఒకటి. రెండవది, గ్రహించిన దాన్ని కూడా స్వీకరించట్లా, తిరస్కరిస్తూ ఉన్నాం. ఏ విషయంలో తిరస్కరిస్తున్నామో బైబిల్ నుంచి కొన్ని వాక్యాలు చూసుకొని మనము ఈరోజు వాక్యం ముగించుకుందాం. దేని నుంచి అంటే, యేసుప్రభు వారు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరినైనా ఆహ్వానించినట్లుగా బైబిల్లో చూస్తాం. మత్తయి 11:28 మత్తయి 11:28 యేసుప్రభు వారు ప్రతి ఒక్కరినైనా ఆహ్వానించినట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి 11:28 ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇక్కడ ఆగండమ్మా, అక్కడ ఆగండి. ఇక్కడ ఎవరెవరిని పిలిచాడు యేసుప్రభు వారు? ఎవరెవరిని? సమస్త జనులను అంటే అర్థం ఏంటి? గుడిపాట్లో ఉన్న వారిని, లేక ఇదిగో మందిరంలో కూర్చున్నారే వీళ్ళని అనా? ఎవరిని? మానవ జన్మ ఎవరైతే ఎత్తారో, నేను మనిషిని అని ఎవరైతే అవగాహన కలిగి ఉన్నారో అట్టి వారందరికి ఇచ్చిన ఆహ్వానం ఇది. ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న ఎవరెవరు పాపభారాన్ని మోస్తున్నారు? అది ఎవరెవరంటే ప్రపంచంలో ప్రతి మనిషి పాపభారాన్ని మోస్తున్నారు. పాపిగా పుట్టారు కనుక ప్రతి ఒక్కడు పాపే కనుక పాపభారాన్ని మోస్తున్నారు. దేవుడు అన్నాడు, సమస్త జనులారా, పాపాన్ని మోసే వాళ్ళరా నా యొద్దకు రండి. అంటే మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన స్త్రీలకు లేరా? ఆడవాళ్ళకు ప్రార్థన, మాకు ప్రార్థన ఎందుకు అంటే నువ్వు జనంలో లేవా? ప్రభు పిలిచేది ఎవరిని? సమస్త జనులను. కనుక నా దగ్గర రమ్మని పిలుస్తామంటే అబ్బే అది స్త్రీలని ప్రార్థన పెట్టే స్త్రీలకు, ఆడవాళ్ళకి, వాళ్ళకి ప్రార్థన, మనకెందుకు అనేవాళ్ళు కొంతమంది. ఆడవాళ్ళల్లో కూడా అలా ప్రార్థన పోయేవాళ్ళు మనం కాదుగా, ఆ బ్యాచ్ ప్రార్థన పోయే బ్యాచ్ మనది, ఆ బ్యాచ్ కాదుగా. అంటే నువ్వెవరు మరి? ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో చూడండి, ఆలోచన చేయండి. నా మాటలు కాదు, మీ బైబిల్ ఈ మాటలే ఉన్నాయి, మీ బైబిల్లో కూడా ఇదే మాటలు ఉన్నాయి. అందరం కూడా పాపులమే. ప్రభు అందరిని ఆహ్వానిస్తున్నాడు. మనమైతే నన్ను కాదు, అదిగో ఆ పక్కింటామని, అదిగో ఆ ప్రార్థన పోయిద్దామని, నేనాడు పోను, నాకు అవసరం లేదు, ఇది కాదండి. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మాటలు ఈ మైక్ శబ్దం ద్వారా ఎవరైతే వింటున్నారో, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, గృహాల్లో ఉన్నవారు కానీ, టీవీలు చూస్తున్నవారు కానీ, ఇంకేమైనా పనులు చేస్తున్నవారు కానీ, అందరికి ఇచ్చిన ఆహ్వానం ఏంటంటే, యేసుప్రభు వారు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి. రెండో మాట, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అన్నాడు. మీరు నా దగ్గరకు వస్తే నేనేం చేస్తాను? విశ్రాంతి కలుగు చేస్తాను. ఇదే విశ్రాంతి. పాప భారం మోస్తూ ఉన్నారే,
పాప భారం మోస్తూ ఉన్నారే, ఆ భారాన్ని తీసివేసి విశ్రాంతినిస్తాను రమ్మంటున్నాడు. ఇప్పుడు మేము రావంటే అర్థం ఏంటి? మేము పాప భారాన్ని మొయ్యాలి. నువ్వెవరయ్యా తీసేయడానికి? మేము పుట్టిందే మోయడానికి కదా, పాపం మోసుకోవాలి కదా మేము అని అంటూ ఉన్నాము. ఎవరైతే దేవుని ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నారో వారి యొక్క అంతరార్థం ఏంటంటే, నేను భారాన్ని మొయ్యాలి, నేను ఇంకా నా పాప మూట నా పైన ఉండాలి, దాన్ని తీసేయడానికి నువ్వెవరయ్యా అని అంటున్నావు నువ్వు అనొక్కనే. చివరి రోజుల్లో ఇంకా అలాంటి మూర్ఖత్వపు మనస్తత్వంతో ఉండటానికి వీల్లేదండి. అంటే ఈరోజు మందిరానికి రావడానికి నీకు మహా నామూసిగా ఉందంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? అహమా, నామూసా, లేకపోతే నేనేంటి మందిరానికి పోయేదనే అది దాని అహమే, దాన్ని కూడా అంటా దాన్ని లెక్కలేంతనమా? అంటే యేసు ప్రభువు నా కాడికి రావాలి తప్ప నేను సంవత్సరానికి ఒకసారి స్టార్ కడతా రావాలా? నోరు మూసుకుని నా కాడికి సంవత్సరం ఒకసారి పండుగ చేస్తా ఆయన రావాలా, లేకపోతే ఆయన సంగతి జరుగుతుంది అంటావా? నువ్వు రాకుండా ఆయన వచ్చేది అక్కడికి? ఆయన నా దగ్గర రండి సమస్య తిన్నారు అంటుంటే మనం ఏమంటున్నావు? నేను నీ కాడికి వచ్చే పనిలే, అంత అంత అవసరం నాకు లేదు. నువ్వు రావాలి, అవసరం అయితే నేను పిలుస్తా, రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా అంటా, నేను వచ్చేయాలి. నువ్వు పిలిస్తే అంటావా? గమనించండి, నా మాటలు కొంచెం కట్టుగా ఉండొచ్చు మీకు. ఈ నా మాటలు కాదు, దేవుని ఆహ్వానం చెప్తున్నాను నేను. ప్రభు చెప్తున్నాడు, సమస్త జనులరా నా ఎదుకు రండి. ఎందుకు రాలేకపోతున్నావు నువ్వు? ఎందుకు రావడం లేదు నువ్వు? ఎందుకని? అది నువ్వే సమాధానం చెప్పుకోవాలి. ఒక రోజున ఇదిగో ఈ మైక్ శబ్దం ద్వారా విన్నారే, నువ్వు కుర్చీలో కూర్చొని ఆ కుర్చీ నీకు సాక్ష్యం చెప్తుంది. ఒక రోజున ఈ మాటను వింటున్నప్పుడు నువ్వు ఒకవేళ మంచం మీద పడుకున్నావేమో, ఆ మంచం నీకు సాక్ష్యం చెప్పుద్ది. అయ్యా ఇక ఈ మంచం మీద పడుకున్నాడు, నేను చెప్తుంటే నువ్వు విన్న ఆ వాక్యం నీ మాట వస్తూ ఉంటే విన్నాడని చెప్పని. లేక నువ్వు ప్రయాణంలో ఉన్నావా, వింటున్నావంటే ఆ రోజు నీకు ఆ ప్రయాణంలో ఉన్న నీ నేలే నీ సాక్ష్యం చెప్పుద్ది నీ గురించి. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఆశామాషాగా దేవుని మాటలు విని ఈ చెవున విడిచిపెట్టే స్థితి వద్దు. చాలు, ఇక ఆ స్థితి చాలు. ఇన్నాళ్ళు విడిచిపెట్టాం. నేను అంటాను 2026 సంవత్సరం వచ్చింది మన జీవితంలో. నాకు ఇప్పుడు 55 సంవత్సరాలు, రేపు 56లోకి వెళ్ళబోతున్నాను. చాలామంది ఇక్కడ అలాంటి వయసు వారు ఉన్నారు. సంవత్సరం వెళ్ళిపోతా ఉంది, గడిచిపోతుంది, కానీ మనలో పరిశుద్ధ జీవితము లేకుండా పోతుంది. అందుకే ప్రభువారు ఆహ్వానిస్తున్నారు. అయితే ఇంకో మాట చెప్పనా, ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు బైబిల్లో ఉంది. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. ప్రభువారి ఆహ్వానాన్ని ఆనాటి ప్రజలు తిరస్కరించారు, నేడు కూడా తిరస్కారము జరుగుతున్నట్టు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 3వ వచనం చదువుదామా. ఆ పెండ్లి విందుకు ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. అది పరలోకపు తండ్రి వివాహ విందు జరుగుతుంది. ఏంట వివాహం చెప్పగలరా? పరలోకం జరిగే వివాహం ఏంటి? గొర్రెపిల్ల వివాహోత్సవం అని బైబిల్లో ఉంది. చాలాసార్లు చెప్పాను మీకు నేను. గొర్రెపిల్ల వివాహోత్సవం ప్రకటన 19లో ఉంటుంది అన్నమాట. అక్కడ పెళ్లి కుమారుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పెళ్లి కుమార్తె ఎవరు? సంఘము. కనుక పెళ్లి కుమారుని వివాహ విందుకి, పెళ్లి కుమారుడు సంఘంతో జరగబోయే విందుకి ఉదాహరణగా రమ్మని ఆయన పనివారిని పంపాడు, పిలవమని. పెళ్లి విందుకి పత్రికలు ఇచ్చి పంపాడు. ఆ పనివారే దేవుని సేవకులు. పరలోకపు విందుకి పనివారిని అంటే సేవకులు, వాళ్ళే పత్రికలు ఇవ్వడానికి వచ్చారు. ఈనాడు గుడిపాడు సంఘంలో ప్రస్తుతము ఆయన పరిచారకుడిగా ఆయన పెళ్లి విందుకి పత్రికలు ఇస్తున్నాను. నా పనిది. నేను 5 సంవత్సరాలుగా యేసుప్రభు వారి యొక్క వివాహ విందుకి పత్రికలు ఇస్తూ ఉన్నాను. అయితే ఆ రోజు ఏమన్నారంటే చదవనమ్మా, ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు
అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. పెళ్లి విందు కోసం పత్రికలు ఇస్తా ఉన్నాము, సేవకులంగా మీకు పిలుపునిస్తున్నాము. నువ్వు రానొల్లని జనాంగంలో ఉన్నావా, ఆహ్వానం స్వీకరించి వచ్చే జనాంగంలో ఉన్నావా? నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయమందు నువ్వు ఇంకా రానొల్లని జనాంగంగా ఉన్నట్లయితే ఈ వర్తమానం నీ కొరకే ప్రభువు మాట్లాడుతున్నాడు ఈరోజు. నేను అంటున్నాను, ఇక్కడ కూర్చున్నా సరే, నువ్వు గృహంలో ఉన్నా సరే, లేక నువ్వు ఏ పని చేస్తున్నా సరే, నీకు ఈ ఆహ్వానం అందుతుంది. రేపు పొద్దు నువ్వు లెక్క చెప్పాలని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. ప్రతివాడు లెక్క అప్పచెప్పవలసి ఉంది. దయచేసి మీరే దానికి బాధ్యులు. రేపు పొద్దున ఎవరయ్యా నాకు చెప్పిందంటే, ఒకవేళ నువ్వు అబద్ధం ఆడొచ్చు, నేను అబద్ధం ఆడొచ్చు, కానీ ఇదిగో ఈ చెక్క, ఇదిగో ఈ పుల్పిట్ చెప్పుద్దు నా గురించి. ఇక్కడుండి చెప్పాడయ్యా వాడు, అందరికీ వాడు చిత్తపడకుండా చెప్పాడు. ఆయన పుల్పిట్ చెప్పుద్దు నా గురించి సాక్ష్యం. ఈ మైక్ చెప్పుద్ది. ఆ రోజున మీరు అనుకోవచ్చు మైక్ ఉంటుందని, వస్తుందా మైకు? ఈ మైక్ చెప్పుద్ది. నా దగ్గర నాతో మాట్లాడాడు, నా ద్వారా వినిపించాడు, వాడు మానలేదని చెప్పి నా గురించి సాక్ష్యం చెప్పుద్ది మైకు. అట్ ద సేమ్ టైం నీ గురించి కూడా అలాంటి సాక్ష్యం చెప్పబోతుంది ప్రకృతి. దేవుడు ప్రకృతిని సాక్ష్యంగా పెట్టాడు, భూమిని ఆకాశాన్ని సాక్షిగా పెట్టాడు. ఎక్కడికి పోయినా భూమి ఆకాశం ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు ఏడేముంది, దొనకొండలో ఉంది, లేకపోతే ఒంగోలులో ఉంది, అమెరికాలో ఉంది, లేకపోతే ఎక్కడో హైదరాబాద్లో ఉంది. ఎక్కడ లేదు, నీలోనే ఉంది రక్షణ అనుభవం అనేది. నువ్వే లెక్క చెప్పాలి దేవునికి. ఈనాడు సేవకులు ఎట్ అయిపోయారంటే, వాళ్ళ టైమింగ్ని బట్టి సేవకులు ఫాలో అవుతున్నారు. విశ్వాస టైమింగ్ని బట్టి సేవకులు ఫాలో అవుతున్నారు. ఎన్ని గంటలకంటే, కొంతమంది ఒక సంఘంలోకి వెళ్ళాను నేను. 6 నెలలేమో రాత్రిపూట ప్రార్థన వాళ్ళకి, 6 నెలలేమో పగలు ప్రార్థన. ఎందుకట్లా చెప్పండి? 6 నెలలేమో రాత్రిపూట ప్రార్థన వాళ్ళకి, పగలు ఉండదు. 6 నెలలేమో పగలు ప్రార్థన. ఎందుకు? 6 నెలలు పనుల కాలంలో రాత్రి ప్రార్థన, పగలు పనులకు పోయి రాత్రి ప్రార్థన. 6 నెలలు. 6 నెలలేమో పగలు. పనులు లేనప్పుడు అంటే నీకు ఏ పని లేనప్పుడు, నీకు అక్కర్లేనప్పుడు, నీకు టైం అంతా వేస్ట్గా ఉన్నప్పుడు, నీ వేస్ట్గా ఉన్న సమయాన్ని వచ్చి స్తోత్రం చెల్లింతాము అనగానే ఆయన అబ్బా స్వాతంత్రం చెబుతున్నాడు, చిట్టిబాబు స్వాతంత్రం అని వచ్చేస్తాడు ఆయన నా కాడికి కదా. జాగ్రత్త. నీకు ఇష్టం వచ్చినటువంటి సమయాన్ని నువ్వు వాడుకొని, నీకు అనుకున్న సమయాన్ని నువ్వు వాడుకొని, దేవుడు చెప్పిన సమయాన్ని ఇష్టానుసారంగా విడిచిపెట్టి, నీకు అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వేదో స్తోత్రం చెప్పి, నీ సీజనల్ భక్తి, నీ సంవత్సరం వచ్చితే అంత ముందుకు వచ్చి అది ఎందుకు వచ్చేస్తాడు దేవుడు. నన్ను చేయమన్నాను రా, ఇప్పుడు చేయమన్నా, పండుగ చేయమన్నా వచ్చేస్తాడు దేవుడు. జాగ్రత్తగా. నువ్వు సీజనల్ క్రిస్టియన్గా ఉన్నావేమో, పండగ క్రైస్తవుడుగా ఉన్నావా? పండగ కార్యక్రమం నేను పెట్టాడా దేవుడు? మందిరానికి వద్దాం పై నువ్వు, అమ్మా నువ్వు మందిరానికి రావద్దు, పండగ కార్యక్రమాలు చేయి, నువ్వు రక్షణ నేను పండగ కోసం ఇస్తా అలాగా అని చెప్పిన సేవకులు ఎవరైనా ఉంటే, విన్న విశ్వాసులుంటే మీరు తప్పు మార్గంలో ఉన్నారని వాక్యం తెలియజేస్తూ ఉంది. పండగ క్రైస్తవం కాదండి. నువ్వు మొదట ఆయన సన్నిధిలోకి రావాలి, ఆయన సన్నిధిలో మోకరించాలి, ఆయన బిడ్డగా జీవించాలి. అది ముఖ్యమో. నువ్వేమి చేయలేకపోయినా పర్లా, నువ్వు ఆయన బిడ్డగా జీవించాలి, ఆయన ఆహ్వానాన్ని మన్నించాలి, ఆయన ఆహ్వానాన్ని గౌరవించాలి. ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్త జనులారా నాతో ఒక రండి అంటే, అది మాత్రం చేయను, ఇంకేమైనా చేస్తా కావాలంటే, నీకేమైనా చేస్తా కావాలంటే, స్టార్ కడతా, పండుగ చేస్తా, భోజనం పెడతా, మీటింగులు పెడతా, ఏమైనా చేస్తా, ప్రార్థనకు రమ్మని నువ్వు పిలవద్దు, నేను రాను. ఇదా తీర్మానం? అలా ఉంది. మన ఊరు కాదు, ప్రపంచమంతా అలాగే ఉంది. దయచేసి దాన్ని మార్చుకోమని వాక్యం తెలియజేస్తుంది. కనుక ఆయన ఆహ్వానాన్ని వాళ్ళు పెళ్లి విందుకు చేసి ఆయన పరివారిని పంపి రమ్మంటే, చదవమ్మా 3వ వచనము. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకపోయిరి. అది మేము వల్లము, మేము ఒప్పుకోము, అసలు రామ్యము. ఇది దయచేసి ఈ బ్యాచ్లో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఆనాడు రానుల్లము అన్నారే, ఆ బ్యాచ్లో ఉన్నావేమో, ఆ బ్యాచ్ నుంచి బయటకు రమ్మని
దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒక తండ్రి తన కుమారునికి భయంకరమైనటువంటి జబ్బు చేసింది. హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు. డాక్టర్ గారు అయితే సాయంత్రము 6 గంటల లోపు ఏమి గ్యారంటీ చెప్పలేము, 6 గంటల దాకా బతికుంటే పిల్లవాడు ట్రీట్మెంట్ చేస్తాం, అప్పటిదాకా బతికుంటాడు లేడు కూడా చెప్పలేమని చెప్పని డాక్టర్ చెప్పేశారు. కానీ ఆ పిల్లడు తండ్రి తెలిసి కూడా రాలా, అక్కడికి రాలా. బంధువులంతా వచ్చారు హాస్పిటల్ కాడికి, ఆ పిల్లవాడు ఆ తండ్రి రాలా. అందరూ ఏమంటున్నారంటే, వీడు అసలు మనిషేనా, వాడు అసలు మానవ జన్మం ఎత్తాడా, పసిబిడ్డ హాస్పిటల్లో ఉండి చావు బతుకుల్లో ఉండి బ్రతకడు అని చెప్పి అంటా ఉంటే, బంధువులు గ్రామస్తులు చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చి హాస్పిటల్ కాడ చూస్తూ ఉంటే, కన్న తండ్రి ఉండి వాడు తొంగి చూడలేదే, వాడిని ఏమనాలా అని చెప్పని అందరూ అతన్ని విమర్శించారు. చివరికి ఆ బిడ్డ చనిపోయాడు. తర్వాత అందరూ అన్న మాటలకి వాడు చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని. గమనించండి, అంటే మన బిడ్డలు హాస్పిటల్లో ఉంటే పోకపోయినందుకే అందరూ విమర్శించి బాధగా అన్నారే, నిత్య జీవాన్ని కోల్పోతూ అపవాది సంబంధులయ్యి మన బిడ్డలు మన కుటుంబము నిత్య నాశనానికి గురైపోయి మన కళ్ళ ముందే నశించిపోయేవారుగా ఉంటే, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక యజమానిగా, కుటుంబ సభ్యుడిగా నువ్వు నిర్లక్ష్యంగా పట్టిపట్టట్టు ఉన్నావంటే ఏమనాలి నిన్ను చెప్పండి. నీ కుటుంబ సభ్యులే, నీ బంధువులే, నీ అక్కచెల్లెళ్ళే, నీ అన్నదమ్ములే, లేక నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, నీ కుమారుడు, నీ కుమార్తె నిత్య జీవాన్ని కోల్పోయి నరకానికి నిత్య నరకానికి దగ్గరగా వాళ్ళు జీవిస్తూ ఉంటే చూస్తూ పట్టించుకోకుండా తండ్రి ఏ విధంగా హాస్పిటల్కి రాలేదో అలా నిర్లక్ష్యంగా ఉన్నామంటే నిన్నేమనాలి. ఆ తండ్రి గురించి చెప్తా ఉంటే మీ అందరూ కూడా చాలా మీ మొహాల్లో ఎవడు వాడు అంత అలా ఉన్నాడు, ఎవడు వాడు అసలు ఎటంటు అన్నట్టు ఉంది మీ ఫేసులు. ఆ ప్లేస్లోకి నువ్వు వస్తే ఏంటి పరిస్థితి? నీకు బాధ్యత లేదా? దేవుడిని అడిగితే ఏంటి సమాధానం? గుర్తుపెట్టుకోవాలి, ఆనాడు ఆ వ్యక్తి బిడ్డ కోసం రాలేదు, కానీ ఇప్పుడు నువ్వు కూడా ఆ స్థితిలో ఉన్నావు. నీ బిడ్డలే కాదు, నువ్వు కూడా ఆ స్థితిలో, నీకు రక్షణ లేదు, నువ్వు నిత్య నరకానికి గురైపోయి ఉన్నావు, నీ బిడ్డలు అదే స్థితిలో ఉన్నారు. అయినా నీకు నిమ్మక నీరెత్తినట్టుంది ఈనాడు సమాజంలో. దయచేసి సంవత్సరాలు మారుతున్నాయి, చివరి దినాల్లో ఉన్నాం. దయచేసి గమనించండి, నా మాటలు మీరు అన్యదా భావించవద్దు. మీరు మార్పు చెందడానికి, అందరూ కలిసి పరలోకం వెళ్ళటానికి నా వేదన, నా ప్రార్థన, నా యొక్క బోధన. దయచేసి మీరు అంగీకరించి ప్రభువుని స్వీకరించాలని మనవి చేస్తున్నాను. అయితే ఆయన పిలుస్తూ ఉంటే వారు ఆహ్వానం తిరస్కరించారు. ఎవరో చెప్పనా, ఆయన ప్రజలైన వారు ఆయన మాట వినట్లా. ఇది ఇంకా విచిత్రమైన విషయం. ఇది ఎవరో బయట వాళ్ళు కానీ తిరస్కరిస్తే ఆ లెక్క వేరుగా ఉంటుంది. నా ప్రజలను పెట్టి పిలుస్తుంటే ఆయన మా దేవుడిని పిలుస్తూ ఆయన ప్రజలుగా ఉండే ఆయన మాట, ఆయన బాధపడుతున్నాడండి. ఎన్ని బైబిల్లో ఉన్నాయి. ఆయన బాధపడుతున్న నా ప్రజలే నా మాట వినట్లేదు. నీ కుమారుడు నీ మాట వినకుండా నీకు వ్యతిరేకంగా జీవిస్తుంటే నీకు ఎంత బాధ ఉంటుందో అని ఒకసారి ఆలోచన చెయ్యి. ఒకసారి నువ్వు ఊహించుకో. నీ కుమార్తె నీ మాట వినకుండా నీకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు ఒకసారి అర్థం చేసుకో. నువ్వు నిజంగా వ్యక్తివైతే, నీకు మనస్తత్వం ఉంటే, నీకు ఆ బ్రెయిన్ అనేది ఉంటే, అలాంటి వ్యక్తి నీ కుటుంబంలో నీ బిడ్డ, నీ కుమారుడు నీ మాట విన్నాక నీకు తిరుగుబాటు చేస్తున్నప్పుడు నువ్వు ఎంత వేదన చెందుతావో గుర్తు చేసుకో. మానవ మాత్రము నేను పాపినైన నేను, నా బిడ్డలు పాపులైన వారు పాపినైన నా మాట పోతే నాకు అంత బాధ కలిగితే, పరిశుద్ధులైన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, రక్షణ నీకు ఇచ్చిన దేవుడు ఆయన బిడ్డలను స్వీకరిస్తూ ఉంటే నువ్వు ఇంకా తిరుగుబాటు చేస్తున్నావు అంటే నీ గురించి ఆయన ఎంత బాధపడుతున్నాడు నీకు అర్థం కావటం. ఆ బాధ, తండ్రి బాధ నీకు అర్థం కావటం లేదు.
తండ్రి వేదన నీకు అర్థం కావటం లేదు, తండ్రి రోదన నీకు అర్థం కావటం లేదు. నువ్వేదో ఏదో ఒక అలవాటు జీవితం అయిపోయావు. ప్రభువుకి సమర్పణ కలిగి జీవించలేకపోతున్నావు. దయచేసి చివరి దినాల్లో ఉన్నాం. అందుకే కీర్తన కాడ ఉంటావు చూడండి, 81వ కీర్తనలో 11వ వచనము. 81వ కీర్తన 11వ వచనం. ఎనభై 81వ కీర్తన 11వ వచనం. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. అబ్బా, ఎంత బాధ అండి దేవునికి ఇది. నా ప్రజలు నా మాట ఆలకించట్లే. ఎవరో బయటోళ్ళు కాదు, పరాయోళ్ళు కాదు, నా ప్రజలు, నీ పేరు పెట్టి పిలుచుకున్న ప్రజలు, నా మందిరానికి వచ్చేవాళ్ళు, మా దేవుడిని చెప్పుకుంటున్నారే వారి గురించి, ఇదిగో మా పండగని చేస్తున్నారే వారి గురించి, ఇదిగో మా మీటింగ్లను చేస్తున్నారే వారి గురించి. దయచేసి దేవుని యొక్క బాధ అర్థం చేసుకోమని నా మనవి. దేవుడు బాధపడుతున్నాడు. ఏమని? నా ప్రజలే నా మాట వినటం లేదు. బయట వాళ్ళు కాదు, బయటవారు కాదు. బయటవారైతే ఆయన సరే వాడికి తెలియదు కదా అనుకోవచ్చు, ఆయన వారి గురించి బాధపడట్లే. ఆయన చదువుపని కదమ్మా. అయినను నా ప్రజలు నా మాట వినడం లేదు, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయేది. సరే, నా ప్రజలు నా మాట ఆలకించట్లేదు. ఇశ్రాయేలీయులు అంటే దేవుని ప్రజలు నా మాటలు వినటం లేదు. ఇది దేవుని బాధ. ఒకవేళ నీ గురించి దేవుడు చెప్పవలసి వస్తే ఏంటి నీ సమాధానం? నీ పేరు పెట్టి, చిట్టిబాబు నువ్వు నా మాట వింటున్నావా అంటే నా సమాధానం ఏంటి? అదే సమయంలో నీ పేరు పెట్టి నేను అడిగితే ప్రభు ఏం నీ సమాధానం చెప్పగలవని సమాధానం ఏంటి? ఎవరి దగ్గర దాస్తావు నువ్వు? నీ ఊహ తలంపు రాకముందే దాన్ని గుర్తిరిగినవాడు ఆయన. నీ తల్లి గర్భం రూపించబడక మునిపే నీ సమస్తాన్ని ఎరిగినవాడు ఆయన. ఆయన దగ్గర ఏమైనా దాచగలవా? ఏంటి నీ సమాధానం? ఎంతసేపటికి 2 హల్లెలూయాలు పెట్టి చెప్పి, 2 స్తోత్రాలు చెప్పి, 2 చప్పట్లు కొట్టి, అది కాదు భక్తి. గుర్తుపెట్టుకోండి, ఆ భక్తులు మానుకోండి. అవన్న సీజనల్ భక్తి అనమాట. అది సీజనల్ భక్తి. ఆ భక్తులు మానేసేయండి. ముందు మార్పు చెందు. నువ్వు హల్లెలూయా చెప్పలేదే ఎందుకు అండాయన? రేపు రాకల్లో ఎందుకు హల్లెలూయా చెప్పలా అండో. పోతే చెప్తే ఎందుకు చెప్పావు అండో. చెప్పినా ప్రాబ్లం లేదు, చెప్పపోయినా ప్రాబ్లం లే. నేను ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు నన్నేమో మరి ఇక్కడికి ఈ ఊరి గ్రామానికి పంపించారు, నేనేమో గ్రామానికి వచ్చాను, వీళ్ళెవరు ఇక్కడికి రాకుండా వేరే చోటకి వెళ్తున్నారండి అన్నారు. వాళ్ళు నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు ఉండే పాస్టర్ గారు సరిగా ఆయనకి వాక్య అనుభవం లేదండి, మాకు వాక్యం సరిపోవట్లేదు, కనుక మేము బయటికి వెళ్ళిపోతాం, కాబట్టి వేరే పాస్టర్ గారు ఏమంటే నేను ఆఫీస్కి ఫోన్ చేసి వేరే పాస్టర్ గారు అక్కడికి వేసాను. ఇప్పుడు ఈ పాస్టర్ గారు నాకు కంప్లైంట్ చేస్తున్నారు, అయ్యా వీళ్ళెవరు ఇక్కడ రావట్లేదు, బయటికి వెళ్ళిపోతున్నారు అన్నాడు. సరే నేను మాట్లాడదని చెప్పి వాళ్ళకి ఫోన్ చేశా. ఎవరికి? ఆ సంఘస్థులకి చేసి, అయ్యా ఏంటి మీరు పాస్టర్ గారు కావాలన్నారు, ఆయన్ని మార్చమన్నారు, ఆయన ఆఫీస్కి చెప్పి ఆయన వేరే చోటకేసి మీకు మంచి పాస్టర్ గారిని వేసాను, పాస్టర్ గారు పంపించాము. మరి పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే, మందిరంలో జరుపుతుంటే మీరు రాకుండా బయటికి వెళ్ళిపోతున్నారంట. ఏంటంటే ఆ కుర్రాడు మళ్ళీ చేస్తాను సార్ సాయంత్రం అన్నాడు. రాత్రికి 7 గంటలప్పుడు మళ్ళీ చేశాడు నాకు ఫోను చేసి, వేరొక సహోదరికి ఇచ్చాడు ఫోను. ఇదిగో సహోదరి మాట్లాడుదంటాన్ని. ఆమె అంటుంది, పాస్టర్ గారు హల్లెలూయా చెప్పనేడు, హల్లెలూయా అనొద్దంటాడు, స్తోత్రం అనొద్దంటాడు, ఆరాధన చేయొద్దంటాడు అని ఏవేవో చెప్పుకొచ్చింది ఆమె. నేను చెప్పానమ్మా, ఇప్పుడు హల్లెలూయా అనకపోతే ఏమైంది ఇప్పుడు అన్న. మాకు అలవాటు అలవాటైతే ఆయన అండు, నువ్వు అను. ఆయన అనకపోతే ఆయనకు అలవాట్లేదు, నీకు అలవాటు, నువ్వు అను. తప్పేముంది? ఆయన వద్దన్నాడా? ఆయన చెప్పట్లేదు, ఆయనతో మీకు ఎందుకమ్మా? ఆయనకు అలవాట్లేదేమో. పరలోకం పోయినప్పుడు నువ్వు ఎందుకు హల్లెలూయా అనలేదంటాడా దేవుడు? అంటే బైబిల్ ఎక్కడ లేదే. స్తోత్రం అనలేదేమో అంటాడా? అంటే ఆరాధన చేయలేదేమో అంటాడా? ఆరాధన అంటే అసలు ఏంటి అసలు ముందు అది తెలియదు. ముందు అని ఆమెకు కూడా, ఆమెకి పాస్టర్కి తెలియదు, సేవకులకు తెలియదు ఆరాధన అంటే ఏంటో. ఆమె దాకెందుకు?
ఆరాధన అంటే అసలు ఏంటో వాళ్ళకి సేవకులే తెలియదు నాడు. నేను ఒక వీడియో కూడా చేశాను ఆరాధన అంటే ఏంటనేది. కనుక ఎవడో గొర్రె దూకుడు, మన క్రైస్తవం ఏమంటే గొర్రె దూకుడు, ఒకడు దూకాడా అందరు దోహమే పోయి ఆ గొర్రె దూకిందో బావిలో చనిపోతుందని చూడదు, పోయి దూకడం వెనకబడి, అది గొర్రె దూకు. అందుకే దేవుడు గొర్రెలు అన్న వాళ్ళని ఆయన అన్న గొర్రె వేరు, నెమ్మదికి లేక ఓర్పు సహనానికి గొర్రెగా చెప్తే, పవిత్రత గొర్రెగా చెప్తే, ఈనాడు ఈ గొర్రెగా మారిపోయారు గొర్రె దూకుడులాగా. అవి పక్కన పెడదాం. హల్లెలూయా అంటే పరలోకం లేదు. ఇవేం అనకపోయినా జీవితం మారితే పరలోకం ఉంది. పాపం చేయకుండా ఉంటే చాలు. పరలోకం వెళ్ళాలంటే హల్లెలూయా అంటే పరలోకం వెళ్ళరు. నేను వ్యభిచారం చేస్తా, దొంగతనం చేస్తా, అర్హత్య చేస్తా, నీచమైన అలవాట్లు కలిగి ఉండి పొద్దులేస్తే హల్లెలూయా స్తోత్రం మళ్ళీ అంటే పరలోకం వెళ్తానా? హల్లెలూయా స్తోత్రం పరలోకం లేదు. అయ్యా అంటే అన్న తప్పు నేను అట్లా, నీకు అలవాటు ఉంటే అను, అలవాటు ఉంటే అనుకో, తప్పు లేదు దాంట్లో, లేకపోతే మానేసేయి. దాంతో విమర్శ అది కాదు పరలోకం తీసుకెళ్ళి. నీతి జీవితం పరలోకం తీసుకెళ్ళుద్ది. పరిశుద్ధంగా జీవిస్తే పరలోకం. ప్రభు వారు ఏమన్నారు? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది పాప క్షమాపణ బాప్తిసం అన్నాడు. మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా హల్లెలూయా అంటే పరలోకం ఉందా? నువ్వు హల్లెలూయా అనకపోయినా మారు మనసు పరలోకం ఉంది. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. నువ్వు హల్లెలూయా అనకపోయినా పరిశుద్ధ జీవితం అంటే పరలోకం వెళ్తావు. నువ్వు 336 రోజుకి 94 సార్లు హల్లెలూయా అంట, పరిశుద్ధ జీవితం లేకపోతే పరలోకానికి వెళ్ళవు. కాబట్టి ఈ రోజున చాలామంది ఇలాంటి అపోహలతో దేవునికి దూరం అవుతున్నారు. అందుకే 84 కీర్తన అంటాడు, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. ఏంటి ఆయన మాట అంటే? వాక్యమే. వాక్యం వినేవాళ్ళు లేరు ఈ రోజున. వాక్యం చెబుతుంటే ఏంటి ఈ పాస్టర్ గారు ఎంత చెవుడు వాక్యం 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 అంటాడు. ఒక ఆయన అన్నాడు కూడా నాతో, ఒక పాస్టర్ గారు అన్నాడు నాతో, ఏంటి పాస్టర్ పద్దాకలు వాక్యం 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 అంటే ఇంకేం చెప్పాలి మరి? వాక్యం కాక ఇంకేం చెప్పాలా? నాకైతే దేవుడు వాక్యమే చెప్పని చెప్పాడు దేవుని సేవకుడిగా. మరేం చెప్పాలా? 4 పెట్టకథలు, సువార్తమ్మ కోడిని కోసి పెట్టింది, ఇంకొక ఆమె ఏదో చేపలు వేపుడు పెట్టింది, ఆమె దేవుడు దీవించాడుదా, ఇయ్యన కథలో ఇందుకని నిలబడింది. సువార్తమ్మ వండిన వంట, ఇంకొక ఆమె చేసిన వంట, ఆ ఫ్రైలు అవసరంలో సంఘానికి. నువ్వేం తింటే సంఘానికి ఎందుకు? ఈనాడు సేవకు ఎవరు వాడికి వాక్యం తెలియదు. వాక్యం రాక 2 కథలు చెప్పేది, నువ్వు ఇచ్చేది. ఈ పిచ్చి జనం వల్ల ఆ సువార్తమ్మ ఉప్పు దాంట్లో కూరలు ఉప్పు పోవటం కూడా నవ్వేనా? ఇట్లాంటి అంటే ఇదని కాదులే, ఇలాంటి ఏ చెప్పేది జనం నవ్వించేది. బయటికి పోతే అబ్బా ఈరోజు పాస్టర్ వాక్యం చెప్పి ఏం చెప్పాడు? కూరలో ఉప్పు లేదని చెప్పాడు. ఇదేనా? అది కాదండి, దయచేసి వినండి. ముందు మార్పు చెందండి, జీవితాన్ని మార్చుకోండి. ఇవన్నీ కథలు కాదు, ఏవో జనం ఏదో నీకు ఇనసొంపైన మాటల గురించి ఎప్పుడు ఆలోచించబాకు. ముందుకు వస్తే చదువుకుంటాం. కనుక ఈ రోజున ప్రజలు ఆయన మాట వినట్లేదు అంటే వాక్యం వినట్లేదు, వాక్యం సెలవిస్తుంది. ఇంకో మాట చెప్పిన, దేవుని బోధను వినకపోవడం పక్కన మీరు త్రోసేస్తున్నారు. ముందు బైబిల్లో నేను మాట్లాడితే నా మాట వినక మీరు త్రోసివేస్తున్నారు. సామెతలు 1వ అధ్యాయము 24-25. సరే, సామెతలు 1వ అధ్యాయము 24-25 వచనాలు. సామెతలు 1వ అధ్యాయము. అమ్మా, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియూ వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. ఇది దేవుని యొక్క బాధ, ఆయన కష్టం ఇది. నేను పిలిచాను, మీరు ఆలకించట్లా. నేను గద్దించా, మీరు లోబడట్లా.
నేను చెప్పాను, మీరు వినకపోగా త్రోసివేస్తున్నారు. నేనంటే ఎవరు? దేవుడు. దేవుడు అంటే ఎవరు? దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు వాక్యం వినడానికి ఇష్టపడట్లా. నేను ఎప్పుడు మైక్ పట్టుకొని వాక్యం బోధించినా బైబిల్లో ఉన్న మాటలు తప్ప మిగిలిన మాటలు నాకు రావు. అసలు ముందు నేను చెప్పడం పక్కన పెడితే నాకు రావు, మిగతా మాటలు నాకు రావు. నాకు పెద్ద జ్ఞానం లేదు. మొన్న ఒక ఆయన ఏదో రాజకీయం గురించి అడిగాడు నన్ను. నిర్మహమాటం చెప్పా, నాకు పెద్ద అనుభవం లేదు రాజకీయంలో. ఎక్కడ ఏం ఎమ్మెల్యేనో, ఎక్కడ ఏ ముఖ్యమంత్రో, అసెంబ్లీకి ఎవరు వెళ్తారో, పార్లమెంట్కి ఎవరు వెళ్తారో, వాళ్ళ లెక్కలేందో తెలియదు నాకు. వద్దని నేను అట్లా తెలుసుకోవడం తప్పనట్లా, తెలుసుకో తప్పులేదు, కానీ నాకు తెలియవు. నేను వాటి మీద ఫోకస్ పెట్టడం నాకు అవసరం లేదు. వాటితో నాకు తెలిసినా జరిగేది, నాకు తెలియకపోయినా జరుగుద్ది. వాటితో అవసరంలా. నాకు ఇచ్చిన పని నేను చేసుకుంటా పోతే అది నాకు ప్రాముఖ్యం. కాబట్టి నేను చెప్పాను, నాకు పెద్దగా అనుభవం లేదయ్యా, నాకు తెలియదు వాటి గురించి అని చెప్పాను. కనుక ఏమన్నారు చదవండి, నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చెయ్యి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోతిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేస్తుంది, నేను గద్దింపగా మీరు లోబడకపోతే ఇది దేవుని బాధ. ఆయన గద్దిస్తున్నాడు, లోబట్టంలా నువ్వు. ఆయన పిలుస్తున్నాడు, ఆయన దగ్గర రావటంలా. ఎలా గద్దిస్తున్నాడు తెలుసా? నువ్వు చేసే ప్రతి కార్యాన్ని బట్టి దేవుని యొక్క వాక్యం ఆయన గద్దిస్తున్నాడు. నువ్వు పక్కన పెడుతున్నావు. నువ్వు చూసే ప్రతి చూపు ద్వారా దేవుని వాక్యం నేను గద్దిస్తున్నాడు. మనస్సాక్షి ద్వారా నువ్వు దాన్ని పక్కన పెడుతున్నావు. నువ్వు తలంచే ప్రతి తలంపు ద్వారా దేవుని ఆత్మ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, గద్దిస్తున్నాడు దేవుడు. నన్ను పక్కన పెడుతున్నావు. ఎవరు చూడలేదని అనుకుంటున్నావు, కానీ నిన్ను చూసేవాడు ఒక ఆయన రాత్రింబగలు నీ కోసం ఉన్నాడు అనే విషయం నువ్వు మర్చిపోతున్నావు. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. నువ్వు నిద్రపోతావు. రోజుకి ఇచ్చిన 12 గంటలు కాక ఎక్కువ నిద్రపోతున్నావు. కానీ దేవుడు కొనుక్కుడు, నిద్రపోడు. ఎందుకోసం? నీకోసం, నిన్ను కాపాడటానికి. నువ్వు ఆయన మాయ చేస్తావా? నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ యొక్క నీ జీవితము, నీ తలంపులు ఎవరికి అడ్డు పెడతావు నువ్వు? కాబట్టి నువ్వు త్రోసివేస్తున్నావేమో, ఆయన అంగీకరించకుండా తృణీకరిస్తున్నావేమని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని వాక్యం సెలవిస్తుంది. ఇంకో మాట చెప్పిన, అసలు దేవుణ్ణే నమ్మట్లా. బైబిల్లో ఉంది మాటలు. ఆయన ప్రజలుగా పేరు పెట్టుకున్నారు, విశ్వాసం ఉన్నారు, ఆయన నమ్మట్లేదు. ఆయన అన్నాడు, మీరు నన్ను నమ్మట్లేదు అంటున్నాడు. ప్రభు చెప్పాడు ఈ మాట, మీరు నన్ను నమ్మట్లా. చదవన్నమాట యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను 8:45-46 వచనాలు. యోహాను 8వ అధ్యాయము 45-46 వచనాలు. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న యెడల మీరు ఎందుకు నన్ను నమ్మరు? సరా, నేను సత్యం చెప్తున్నాను, మీరు నన్ను నమ్మట్లా. నేను సత్యమే చెప్తున్నాను కదా, మీరు ఎందుకు నమ్మరు? మీరు ప్రశ్న. ఆయన ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాడు దేవుడు. వాక్యమే సత్యము. సత్యం అంటే అర్థం ఏంటి? నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 7వ అధ్యాయం ఉంటుంది, నీ వాక్యమే సత్యము. కనుక ఆయన వాక్యం సత్యమైనప్పుడు ఆ సత్యం ఎందుకు నమ్ము నువ్వు? నీకేం కావాలి? సత్యం అవసరంలా. సత్యం అంటే ఏంటి? వాక్యం అవసరంలా. నీకేం కావాలి? నీకు ఇష్టమైన బోధ కావాలి, నీకు ఇష్టమైన సేవకుడు కావాలి, నీకు ఇష్టమైన నీ చేసే కార్యాలకు అనుకూలంగా ఉండే నీ బోధ కావాలి. నీకు సత్యం అవసరంలా, నీకు పాప క్షమాపణ అవసరంలా, నీకు నీతి జీవితం అవసరంలా. నువ్వు కోరుకుంది నీకు కావాలి. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, నేను చెప్పట్లా. మీరు నమ్మరు నన్ను, నేను సత్యం చెప్తున్నాను, మీరు నన్ను నమ్మరు. మీకు ఎవరు కావాలి? దురద చెవులు గలవారు మీరు. మీ చెవులకి ఏది ఇష్టమో అది చెప్పేవాళ్ళు కావాలి మీకు. వాక్యం ఉందన్నమాట. 2 తిమోతి అండి, 2 తిమోతి 4వ అధ్యాయం 3-4 వచనాలు. 2 తిమోతి 3వ అధ్యాయము 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథలో తిరుగు కాలము
వచ్చుచున్నది, ఇప్పుడు వచ్చే ఉన్నది. పౌలు గారు చెప్పారు, మీరు సత్యములకు చెవినవారు. సత్యం అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు. కనుక నా బాధకు మీరు చెవినవారు. మీకేం కావాలి? కల్పన కథలు కావాలి. మీ దురద చెవులు గలవారు మీరు. అంటే మీకు ఏది ఇష్టమో తినాలి మీరు. వాక్యాన్ని వినరు మీరు. నువ్వు ఎలా ఉన్నావు మధ్యాహ్నకాల సమయం అందు? ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం ఈ మాటలు. దయచేసి నీ గురించి ప్రభు ఒకరోజు సాక్ష్యం చెప్పాల్సి తండ్రి దగ్గర ఏం చెప్పాలి నీ గురించి? ఆయనే కదా సత్యసాక్షి, ఆయనే కదా నిజమైన సత్యసాక్షి, ఆయన కదా మన గురించి సాక్ష్యం చెప్పేది ఆయన కదా. నీ గురించి ఏం సాక్ష్యం చెప్పాలి ఆయన? గమనించండి, నీ ఇష్టమైనటువంటి బోధల కోసం ఉండక ఆయన వాక్యం నమ్మక జీవిస్తున్నావేమో, ఆయన యొక్క ఆహ్వానం తిరస్కరిస్తున్నావేమో పరిశీలించుకోని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పనా, అసలు వినకపోగా తిరుగుబాటు చేస్తున్నారు వాక్యం పైన, దేవుని పైన. వినకపోక పక్కన పెట్టాం, వినకపోవడ పక్కన పెడదాం. బైబిల్లో ఉన్న ఈ మాటలు వినకపోగా తిరుగుబాటు చేస్తున్నట్టు దేవుని పైన చదవండి అన్నమాట. నెహెమ్యా గ్రంథం 9:26 వచనం. నెహెమ్యా గ్రంథము 9:26 వచనం. నెహెమ్యా 9:26. కాదమ్మా. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి ఆగండి. అయినంటే వారంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలే, దేవుని ప్రజలే. అయినను వారంటే ఈరోజు వారిలో నువ్వున్నావేమో, వారు నేనున్నానేమో. అయినను వారు నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రం లక్ష్య పెట్టక త్రోసివేశారు. అది సంగతి. వినవపాఠం పక్కన పెడితే ఆయన వాక్యాన్ని త్రోసివేశారు, ఆయన ధర్మశాస్త్రం త్రోసివేశారు. నీ వాక్యం మాకొద్దు, నీ ధర్మశాస్త్రం మాకొద్దు. మాకేం కావాలి? మాకేమో సొంపుగా ఉండే మాటలు కావాలి, మమ్మల్ని నవ్వించే మాటలు కావాలి, మనల్ని గొప్ప చేసే మాటలు కావాలి, మమ్మల్ని పొగిడే మాటలు కావాలి అన్నారంట. ఆనాటి నుంచి ఈనాటికి ఇలాగా ఉంది విశ్వాసుల పరిస్థితి. చదవమ్మా. త్రోసివేసరి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసి నీ ప్రవక్తలను చేసిన ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. అది నీ పక్షంగా వాక్యం బోధించమని ప్రవక్తలను పంపిస్తే వారిని వినక వారిని చంపి, బైబిల్లో ఉంది, కత్తిపోట్లు వంటి మాటలు కలవని బైబిల్లో ఉంది. మేము ఎప్పుడు చంపామనుకోవచ్చు, మీరు ఎప్పుడు చంపామయ్యా? మీరు చంపలా, కత్తిపోట్లులాగా పొడి చంపేశారు ఎప్పుడో సేవకుల్ని. నిజమైన సత్య బోధన బోధించే వాళ్ళని ఒకవేళ నువ్వు చంపేమో గుర్తు చేసుకో. నీ కత్తిపోట్లని మాటల ద్వారా నువ్వు చంపేమో ఒకసారి గుర్తు చేసుకో. ఇశ్రాయేలు పరిస్థితి అదే. వాళ్ళంట వినకపోగా నీ మాట ప్రవచించే ప్రవక్తల్ని చంపారని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. వినకపోగా తిరుగుబాటు చేసే జీవితము. చివరిగా ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించకుండా ఉండటానికి నువ్వు సిద్ధపడమని వాక్యం సెలవు. ఇప్పుడు దాకా తిరస్కారం చూసాము, వాళ్ళే కాదు మనం కూడా అలాగే ఉన్నాము. అయితే చివరిగా ఇంతవరకు అలా ఉన్నవేమో, ఆ తిరస్కార జీవితం వద్దని దేవుడు చెప్తున్నాడు. చదువుకుందాం హెబ్రీ పత్రిక చివరి మాట 12:25 వచనం. హెబ్రీ పత్రిక 12:25 వచనం. హెబ్రీ పత్రిక 12:25 వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూసుకోనండి. మీకు బుద్ధి చెప్పే వారి యొక్క బోధను నిరాకరించకుండా చూసుకోండి. దేవుని వాక్యమే ఇది. మీకు బుద్ధి చెప్తామంటే వాక్య ప్రకారంగా తిరస్కరిస్తున్నారేమో, నిరాకరిస్తున్నారేమో. ఇక్కడ చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా రాయిస్తున్నాడు,
నీకు బుద్ధి చెప్పే వారిని ఆ మాటల్ని తిరస్కరించకుండా ఉండటానికి చూసుకోమా. నీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించకుండానట్లు చూసుకున్నది. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించుచు మనం తప్పించుకొని పోవుట మరి నిత్యము కదా. చూసారా, భూమి మీద చెప్పేవారి మాట మీరు తిరస్కరించకపోతే పరలోకం నుంచి వచ్చేటువంటి ఆయన చెప్పిన మాట కూడా తిరస్కరిస్తారు కదా, అది మీరు తప్పించుకోరు కదా అని పలువురు అంటున్నారు. నువ్వు ఇక్కడ ఈ లోకంలో దేవుని సేవకుల ద్వారా సత్యవాక్యం బోధిస్తూ ఉంటే, ఈ వాక్యాన్ని నువ్వు తిరస్కరించే వ్యక్తిగా ఉంటే, ఈ వాక్యాన్ని నువ్వు కానీ అంగీకరించకపోతే ప్రభు వచ్చినా ఆయన వాక్యాన్ని తిరస్కరిస్తావు, నువ్వు అంగీకరించవు ఆయన్ని. కనుకనే దేవుడు నీకు నాకు తన వాక్యం ద్వారా ఈ లోకంలోని బుద్ధి చెప్పడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. మీకు బుద్ధి చెప్పుచున్న వాడిని నిరాకరింపుకున్నట్లు చూసుకోనండి. నీకు ఏ విధం చేత బుద్ధి కలిగిందో దాన్ని నిరాకరించి మూర్ఖత్వంగా జీవించకుండగా ఇప్పుడే మార్పు చెంది, దేవా నా జీవితంలో ఇంతకాలం నేను తిరస్కరించాను, నీ వాక్యాన్ని తిరస్కరించాను, నా ఇష్టానుసారంగా జీవించాను, నాకేది ఇష్టమో ఆ మార్గంలో జీవించాను తప్ప నీకు లోబడలేదు ప్రభా, ఈరోజైనా విన్న వాక్యం ద్వారా నా జీవితాన్ని మార్చుకుంటాను అని కానీ నువ్వు అనుకుంటే ఇప్పుడే తల వంచు, నాతో పాటు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తాం. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. మీ మనసు చిన్న ప్రార్థన చేయండి. దేవా, నేను పాపిని, దోషిని, మిమ్మను మీ వాక్యాన్ని తిరస్కరించే వ్యక్తిగా నేను జీవించాను ప్రభా ఎంతకాలం. అయ్యా, ఈరోజున మీరు నాతో సూటిగా మాట్లాడారు. ఇంకా నేను తిరస్కారం చేసే వ్యక్తిగా ఉండక, ఇంకా మీకు దూరస్తుడిగా ఉండక, ఇంకా మీకు విసుగు తెచ్చేవాడిగా ఉండక, ఇంకా మీకు ఆయాసకరంగా జీవించక, ఇంకా మీ యొక్క పిలుపును లేకపోతే ఆహ్వానాన్ని మేము త్రోసివేసే వారంగా ఉండక, మీకు సాక్షులుగా మీ వాక్యానికి లోబడి జీవించే కృప దయచేయమని నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వింటున్న ప్రభువారు సిద్ధంగా ఉన్నారు. మహోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన పాదములు, స్తోత్రములు. నాయనా, ఈ సమయం తండ్రి ఇంతవరకు మీ మాటలు విన్నాం. మాలో ఉన్న లోపాలు తీసివేయండి. తిరుగుబాటు చేసే వారంగా ఉన్నామేమో దేవా. ఈ లోకంలో కావాల్సిన తండ్రి మేమేమి చేశామో అనేది కాదు ప్రభా, మేము ఎంత మీకు సాక్షులుగా జీవించామో, మీ మాటకి ఎంత లోబడమనేది ప్రాముఖ్యం ప్రభా. రేపు రెండోసారి మీరు వచ్చినప్పుడు తండ్రి మీ యొక్క ఎత్తబడే గుంపులో మేము చేర్చబడాలంటే మా జీవితం ప్రాముఖ్యం అయినా, మేము చేసిన కార్యాలు కాదు. అందుకే ఆ దినాన మేము అది చేయలేదా, ఇది చేయలేదా, వాక్యం బోధించలేదా, ఏమేమో చేయలేదా అంటే అక్రమం చేయవారులారా నా ఇద్దరు నుండి పొండి అంటారు ప్రభా. మీరు అక్రమం చేసే గుంపులో మేము ఉన్నామా, లేక క్రమంగా మీ యొక్క వాక్యానికి లోబడే గుంపులో ఉన్నామని పరిశీలన చేసుకొని మా మనస్సాక్షి ఇప్పటికి కూడా అక్రమ జీవితం కలిగి అక్రమం చేసే గుంపులో ఉన్నాం కదా అని చెప్తుంటే ఇప్పుడే ఆ స్థితిని విడిచిపెట్టి రక్షణ మార్గంలో జీవించే కృప మా అందరికి అనుగ్రహించమని విన్న వాక్యం ద్వారా మా హృదయాల్లో ఫలభరిత మన జీవితాలు మీరే పెంపొందింప చేయమని మీకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపించుకొనచ్చు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.